కర్నూలు మెడికల్ కాలేజ్ ఈ వీడియోలో ఈ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ ఇంటేక్ ఎంత, ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి సో సీట్ల క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, ఫీజులు ఎలా ఉంటాయి, ఇలాంటి వివరాలతో పాటు నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంకు రావాలి కూడా చూద్దాం. ఓకే, మనకి ఈ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్లో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ చేసిందండి 1956లో. ఓకే, ఫస్ట్ బ్యాచ్కి వచ్చేసి 50 సీట్ల ఇంటేక్తో అయితే స్టార్ట్ చేశారు జూలై 1956వ సంవత్సరంలో. ఓకే, మనకి లొకేషన్ వచ్చేసి కర్నూలు మెడికల్ కాలేజ్ నియర్ బుధవారపేట, కిసాన్ ఘాట్ రోడ్, అల్లూరి సీతారామరాజు నగర్. సో ఇది లొకేషన్, ఇది మనకి కర్నూలు జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, అఫీషియల్గా ఇనాగురేషన్ ఎప్పుడు జరిగిందంటే 21 జూలై 1956లో అయితే జరిగిందండి. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ టిటి కృష్ణమాచారి గారు అయితే కాలేజ్ని ఇనాగ్రేషన్ చేశారు. ఓకేనా, కాలేజ్ వచ్చేసి ఫస్ట్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండర్లో అయితే ఉండేదండి. తర్వాత మనకి ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. ఓకేనా, మనకి మల్టిపుల్ సూపర్ స్పెషాలిటీ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. డిఎం ఉంది, డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ ఉంది, అలాగే మనకి మాస్టర్ ఆఫ్ సర్జరీ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి 2006-7 సంవత్సరంలో. అప్పటి ప్రెసిడెంట్ కలాం గారు కూడా వచ్చారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఓకేనా, కరెంట్ హాస్పిటల్ హ్యాండిల్స్ అరౌండ్ 3000 ఓపీడీ. ఓకేనా, డైలీ కూడా 3000 మంది పేషెంట్స్ అనేది విజిట్ చేస్తున్నారని చెప్తున్నారు. మనకి స్టూడెంట్స్కి వచ్చేసి 30 స్పెషాలిటీస్లో అయితే మనకి రెగ్యులర్గా అయితే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని కాలేజ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఓకేనా, రైట్. ఇక అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీకి సంబంధించి మాట్లాడుకుందామండి. ఇక మీరు కానీ కర్నూలు మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అంటే కనుక ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయినా ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. ఓకేనా, ఆ సబ్జెక్ట్స్లో మనకి ఓసీ విద్యార్థులకైతే 50% కంటే తక్కువ రాకూడదండి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కనుక ఉంటే 40% కంటే తక్కువ రాకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఓసీ విద్యార్థుల్లో 45% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఓకేనా, అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, మనకి స్టేట్ కోటా కౌన్సిలింగ్ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అయితే చూసుకుంటారు. ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఎంసీసీ కౌన్సిలింగ్ వాళ్ళు చూస్తారండి. ఓకేనా, ఇంకొక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మీకు 31 డిసెంబర్ 2025 నాటికి 17 సంవత్సరాల వయసు అయితే మీకు నిండి ఉండాలి. ఓకేనా.